Hi everyone, this is Ram from SGS Online Sainik Academy. సో మనకి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజర్వేషన్ బేసిక్ పైన మనకి ఇచ్చినటువంటి అలాట్ చేసినటువంటి సీట్స్ కేటగిరీ వైజ్గా ఎవరెవరికి ఎన్నెన్ని సీట్స్ ఉంటాయి అంటే 2022 ఎగ్జామ్కి ఏదైతే సీట్స్ అలాట్ చేశారో ఒక్కొక్క సైనిక్ స్కూల్కి ఇక్కడ మనము సైనిక్ స్కూల్ కోరుకొండ అలాగే సైనిక్ స్కూల్ కల్కిరి ఈ రెండు స్కూల్స్ గురించి నేను 6th క్లాస్ బాయ్స్ గర్ల్స్ అలాగే 9th క్లాస్ బాయ్స్ వీళ్ళకి ఎన్ని సీట్స్ అలాట్ చేయబడ్డాయి అలాగే కేటగిరీ వైజ్గా ఎవరెవరికి ఏ ర్యాంక్స్లో ఉంటే కనుక సీట్ కన్ఫర్మేషన్గా ఉంటుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను. జాగ్రత్తగా వీడియో అంతా కూడా చివరి వరకు చూడండి. మీకు రిజర్వేషన్ పైన ఒక అవేర్నెస్ అవగాహన వస్తుంది. అండ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు మీరుగానే ఆ ర్యాంకింగ్ని బట్టి మనకు సీట్ కన్ఫర్మ్గా వస్తుందా లేదనేది మీరే తెలిసిపోతుంది, మీరు తెలుసుకోవచ్చు కూడా. ఓకేనా? సరే, ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ అంటే మీకు అర్థం కావడానికి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ వేకెన్సీస్ అంటే సీట్స్, వేకెన్సీస్ అంటే ఇక్కడ సీట్స్ 100 ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ 100 ఉన్నాయి అనుకుందాం. సో ఒకవేళ 100 ఉంటే కనుక అప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ టోటల్ సీట్స్ 100. ఇక్కడ హోమ్ స్టేట్ యూటీ అని ఉంది. ఓకేనా? సో హోమ్ స్టేట్ యూటీ అంటే హోమ్ స్టేట్ అవ్వచ్చు లేదా స్టేట్ అవ్వచ్చు, యూనియన్ టెరిటరీ అవ్వచ్చు, ఏదైనా సరే 67%. అంటే 100 సీట్స్లో 67% అంటే 67 సీట్స్. ఓకే, జాగ్రత్తగా ఫాలో అవ్వాలి ఎవ్రీ పాయింట్ కూడా. నెక్స్ట్ ఇంకొకటి అదర్ స్టేట్స్. సో అదర్ స్టేట్స్కి ఇక్కడ చూడండి, అదర్ స్టేట్స్లో 33% ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం 100 సీట్స్ అనుకున్నాం కదా, సో 33 సీట్స్. సో ఫస్ట్ డివిజన్ ఏమైతే ఉంటుందంటే 100 సీట్స్ ఉన్నాయంటే 100 సీట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ కోరుకొండ సైనిక్ స్కూల్ ఉందనుకోండి, కోరుకొండ సైనిక్ స్కూల్ కానీ లేదా కలికిరి కానీ ఈ రెండిట్లో దేనికి ఒకదానికి 100 సీట్స్ ఉన్నాయంటే 100 సీట్లో 67% అంటే 67 సీట్స్ మాత్రము ఈ స్టేట్లో ఉండేవాళ్ళకి. అంటే ఈ స్టేట్ అంటే మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కూడా మనకి లోకల్ స్టేట్స్ అవుతాయి. వీళ్ళకి 67 ఉంటాయి. వేరే స్టేట్ నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా ఇంకా ఏదైనా, అది తమిళనాడు అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు, కేరళ అవ్వచ్చు, మహారాష్ట్ర అవ్వచ్చు, బీహార్ అవ్వచ్చు, ఏదైనా సరే వేరే స్టేట్ నుంచి రాసే వాళ్ళకి 33 సీట్స్ అంటే 33% రిజర్వ్ అయి ఉంటాయి అని మీరు ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ అర్థం చేసుకోవాలి. అంటే మనకి అనౌన్స్ చేసినటువంటి సీట్స్లో 67% మాత్రమే మనవి అని మీరు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ పాయింట్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఫర్దర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సీట్స్ విత్ ఇన్ హోమ్ స్టేట్. ఓకే, లిస్ట్ ఏ అండ్ అదర్ స్టేట్ లిస్ట్ బి. లిస్ట్ ఏ అంటే హోమ్ స్టేట్, అదర్ స్టేట్ అంటే లిస్ట్ బి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు యూజ్ అవుతాయి. లిస్ట్ ఏ అంటే హోమ్ స్టేట్ అంటే మన స్టేట్లో మనం రాసేది లిస్ట్ ఏ. లిస్ట్ బి అంటే అదర్ స్టేట్ వాళ్ళు మన స్టేట్కి రాసేది. ఓకేనా? ఇక్కడ చూడండి, మీరు గనక అంటే ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో ఉండేవాళ్ళు తమిళనాడులో ఉండేటువంటి ఏదైనా స్కూల్కి రాస్తే మీరు తమిళనాడుకి అదర్ స్టేట్ వాళ్ళు అవుతారు. అంటే మీకు 33%లో మీకు కేటాయిస్తారు అక్కడ. అర్థమైందా? అంటే ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో ఉండి మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో, ఓకే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే మీరు తమిళనాడుకు కానీ కేరళకు కానీ కర్ణాటక కానీ రాస్తే మీకు అదర్ స్టేట్స్ కేటగిరీలో మీకు అక్కడ 33%లో మీకు సీట్ వస్తుంది. ఓకేనా? రైట్. సో ఇక్కడ చూడండి, మనకి రిజర్వేషన్ ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ ఫస్ట్ చూడండి, కేటగిరీ లిస్ట్ ఏ లిస్ట్ బి టోటల్ అని ఉంది ఇక్కడ. ఓకేనా? సో కేటగిరీ దగ్గర ఎస్సీ ఎస్టీ ఓబీసీ అట్లాగే బ్యాలెన్స్ సీట్స్ అని, తర్వాత డిఫెన్స్ జనరల్ ఇలా ఉన్నాయి. వీటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. లిస్ట్ ఏ లిస్ట్ బి. లిస్ట్ ఏ అంటే మదర్ స్టేట్ అంటే మన ఓన్ స్టేట్. ఓకే, లిస్ట్ బి అంటే అదర్ స్టేట్. ఓకేనా? లిస్ట్ బి అంటే అదర్ స్టేట్. సో ఇక్కడ చూడండి, లిస్ట్ ఏలో చూద్దాము. 67 ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ద హోమ్ స్టేట్ అంటే సేమ్ స్టేట్ నుంచి కాంపిటేటర్గా ఉంటారు కదా వాళ్ళకి 67. 33 అంటే 33% అనుకోండి. ఇక్కడ టోటల్ సీట్స్ 33 కాబట్టి ఎందుకంటే 100 ఎందుకు టోటల్ సీట్స్గా తీసుకున్నా అంటే మనకు కన్వీనియంట్గా ఉంది, చెప్పుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. లిస్ట్ బిలో 33 సీట్స్ అనేటువంటివి వీళ్ళంతా కూడా అదర్ స్టేట్ ఏదైనా అవ్వచ్చు, మన ఓన్ హోమ్ స్టేట్ కాకుండా అదర్ స్టేట్ నుంచి వచ్చే వాళ్ళకి లిస్ట్ బి. అది టోటల్గా 100 అయ్యాయి. ఓకే, ఇప్పుడు చూడండి కేటగిరీ వైజ్గా చూద్దాము. ఎస్సీ కేటగిరీకి 15%. ఇక్కడ 67 సీట్స్ ఉన్నాయి కదా లిస్ట్ ఏలో,
లిస్ట్ ఏలో 67 సీట్స్ ఉన్నాయి కదా, 15% ఆఫ్ 67 అంటే నియర్లీ ఇక్కడ బ్రాకెట్లో చూస్తే 10 ఓకే 10.5 ఉంది. మనం 10గా తీసుకున్నాం, ఇక్కడ 10గా తీసుకున్నాం. ఓకేనా, ఇక్కడ చూడండి 10గా తీసుకున్నాం. ఓకే, సో అంటే 15% ఆఫ్ 67 అంటే 10 సీట్స్. అంటే ఇక్కడ మీకు ఏం తెలుసుకోవాలి, మీరు 67 సీట్స్లో 15%, ఓకే 67 సీట్స్లో 15% అనేది ఎస్సీ కేటగిరీలో ఉండే వాళ్ళకి, అంటే ఎస్సీ కేటగిరీలో ఉండే వాళ్ళకి 10 సీట్స్ ఉన్నాయి అని మీరు తెలుసుకోవాలి. అంటే మీకు 10 సీట్స్లోనే మీకు అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, ఎస్టీ కేటగిరీ చూద్దాం. ఎస్టీ కేటగిరీకి ఏంటి 7.5%. ఇక్కడ మళ్ళీ నేను ఒకసారి చెప్తున్నాను, 100 సీట్స్ ఉంటే 100 సీట్స్లో 7.5 కాదు, 100 సీట్స్లో 67% మనం తీసేసాము. ఎందుకు అంటే 67% అనేది హోమ్ స్టేట్కి సంబంధించి. సో ఈ 67%లోనే అంటే 67 సీట్స్ అనుకోండి, 67% అంటే ఇక్కడ 67 సీట్స్, ఎందుకంటే మనం 100 తీసుకున్నాం కాబట్టి మనకు 67 వచ్చాయి. సో 67 సీట్స్లో ఎస్సీ వాళ్ళకి 15%, ఎస్సీ వాళ్ళకి 15%, ఎస్సీ కేటగిరీకి 15% ఆఫ్ 67 సీట్స్ అంటే 10 సీట్స్. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీకి 7.5%, టోటల్ సీట్స్లో 7.5%. టోటల్ సీట్స్ అంటే ఇక్కడ మళ్ళీ చూసుకోవాలి మీరు, హోమ్ స్టేట్లో ఉండే టోటల్ సీట్స్ అని, అంతేగాని టోటల్ 100 సీట్స్లో కాదు. ఎందుకంటే టోటల్ 100 సీట్స్లో ఆల్రెడీ హోమ్ స్టేట్ అదర్ స్టేట్ మనం తీసేసాం కాబట్టి ఇక్కడ టోటల్ అంటే మీరు 67 చూసుకోవాలి. మీరు కనుక స్టేట్స్ హోమ్ స్టేట్ నుంచి రాస్తే కనుక అంటే 7.5% అంటే ఇక్కడ చూడండి మీకు 5 సీట్స్ ఉన్నాయి, 5 సీట్స్. ఓకేనా, 5 సీట్స్ ఉంటాయి మీకు ఇక్కడ, రైట్. 5 సీట్స్ అనేటువంటివి ఉంటాయి. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి ఓబీసీ. ఓబీసీ అయితే కనుక మీకు చూడండి 27% రిజర్వేషన్ ఉంటుంది. అంటే 27% ఆఫ్ 67 అంటే 18 సీట్స్. ఓబీసీ వాళ్ళకి 18 సీట్స్ ఉంటాయన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఇదే ప్రాసెస్ మనకి లిస్ట్ బిలో కూడా అంతే. చూడండి ఒకసారి మళ్ళీ లిస్ట్ బికి మనం వద్దాము. 33 సీట్స్ ఉన్నాయి. ఈ 33 సీట్స్లో అదర్ స్టేట్స్లో కూడా మళ్ళీ ఏం చేస్తున్నారు, మళ్ళీ కేటగిరీ ఫాలో అవుతారు. అదర్ స్టేట్స్లో కూడా కేటగిరీ ఫాలో అవుతారు. అంటే 33 స్టేట్స్ అదర్ స్టేట్ వాళ్ళకి ఇస్తారు. 33 సీట్స్ అనేటువంటి అదర్ స్టేట్స్ వాళ్ళకి ఇస్తే ఈ 33 సీట్స్లో మళ్ళీ ఎస్సీ వాళ్ళకి 33లో 15%, యాజ్ యూజువల్ రిజర్వేషన్ అనేది 15% ఎస్సీ వాళ్ళకి ఇస్తారు. అంటే 15% ఆఫ్ 33 అంటే లిస్ట్ బిలో చూడాలి మీరు. 15% ఆఫ్ 33 అంటే 5 సీట్స్. అలాగే 7.5% ఆఫ్ 33 సీట్స్ అంటే 2 సీట్స్. అలాగే 27% ఆఫ్ 33 సీట్స్ అంటే 9 సీట్స్. అంటే మీరు అదర్ స్టేట్స్లో కనుక రాస్తే ఇది మీరు చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు అనుకుందాము, మీరు కేరళకు రాస్తున్నారు. మీరు లిస్ట్ బి చూసుకొని ఓకే మా సీట్స్ ఇట్లా కేటాయించారా అని చెప్పేసి మీరు చూసుకోవాలి. లేదు మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నారు, ఇక్కడే రాస్తున్నారు, కలికిరికి కానీ లేదా కోరుకొండకు కానీ రాస్తున్నారు, అప్పుడు మీరు ఏం చేయాలి, లిస్ట్ ఏని ఫాలో అవ్వాలి. ఓకేనా, సో రైట్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఓబీసీకి రిజర్వేషన్ అయిపోయిన తరువాత రిజర్వేషన్ అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ సీట్స్ చూస్తారు. అంటే 67 సీట్స్లో ఇక్కడ చూడండి హోమ్ స్టేట్ లిస్ట్ ఏ చూడండి ఒకసారి. లిస్ట్ ఏ చూసినట్లయితే 10 సీట్స్ ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి. ఇక్కడ చూడండి ఎస్టీ కేటగిరీకి నేను ఇక్కడ అండర్లైన్ చేస్తాను చూడండి. ఎస్సీకి 10 సీట్స్, ఎస్టీకి 5 సీట్స్, ఓబీసీకి 18 సీట్స్. అంటే టోటల్గా ఎన్ని అయ్యాయి, 34 చూడండి 15 ప్లస్ 18 కదా. సో వీటిని మనం 33 సీట్స్ అయ్యాయి, టోటల్గా 33 సీట్స్ అయ్యాయి. అంటే ఎస్సీ కేటగిరీకి, ఎస్టీ కేటగిరీ, ఓబీసీ కేటగిరీకి సీట్స్ ఇచ్చేసాము. ఎన్ని 33 ఇచ్చేసారు, డిస్ట్రిబ్యూట్ చేశారు. అంటే టోటల్ 67లో 33 సబ్ట్రాక్ట్ చేసాం. బ్యాలెన్స్ ఉంది కదా, ఇక్కడ బ్యాలెన్స్ ఉంది కదా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు. 67 మైనస్ 10 ప్లస్ 5 ప్లస్ 18 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 34 సీట్స్ ఉన్నాయి. 34 సీట్స్. ఇప్పుడు చూడండి మరలా ఈ 34 సీట్స్లో మళ్ళీ తీస్తారు. ఎట్లా, డిఫెన్స్కి 25% అన్నాం కదా. డిఫెన్స్కి 25% అంటే 25% ఆఫ్ 67 సీట్స్లో అనలేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. రిజర్వేషన్ని అర్థం చేసుకోవాలంటే మనం కొద్దిగా ఒక మైండ్ ఒకసారి జాగ్రత్తగా పెట్టాలి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయిపోయిన తరువాత, ఎస్సీ ఎస్టీ ఓబీసీకి కంప్లీట్ అయిన తరువాత అక్కడ ఎన్ని సీట్స్ అయిపోయాయో ఇక్కడ 67 సీట్స్ కనుక కదా హోమ్ స్టేట్కి, 67లో నుంచి వాళ్ళకి అయిపోయినటువంటి సీట్స్ని తీసేసేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు 34 సీట్స్ ఉన్నాయి. ఈ 34లో ఇప్పుడు
డిఫెన్స్కి 25% ఉంది కదా, డిఫెన్స్కి 25 తీస్తారు. 25% ఆఫ్ 34 సీట్స్ అంటే 8.5 అంటే 9 సీట్స్ డిఫెన్స్కి. మీరు లిస్ట్ ఏని మాత్రమే ఫాలో అవ్వాలి, లిస్ట్ ఏని మాత్రమే ఫాలో అవ్వాలి. అంటే డిఫెన్స్కి 25% ఆఫ్ 34 అంటే ఇక్కడ ఏం చేశారు, 9 సీట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకవేళ 100 సీట్స్ ఉంటే అనుకొని ఇవన్నీ చేస్తున్నాం, మీకు ఈజీగా అర్థం కావడానికి, రిజర్వేషన్ సిస్టమ్ ఈజీగా అర్థం అవడానికి. తర్వాత నేను కలికిరికి కోరుకొండకి ఎన్నెన్ని ఉంటాయి ఒరిజినల్గా చెప్తాను. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా మీకు ఒక అవేర్నెస్ రావడానికి మాత్రమే. నెక్స్ట్ మళ్ళీ చెప్తాను, ఇది అయిపోయిన తర్వాత కోరుకొండ సైనిక్ స్కూల్ తీసుకుందాము, కలికిరి సైనిక్ స్కూల్ తీసుకుందాము, మీరు ఏ కేటగిరీకి చెందుతారు, మీకు ఏ ర్యాంక్ వస్తే మీకు సీట్ కన్ఫర్మ్ అవుతుంది అనేది నేను చెప్తాను. ఓకేనా? సో మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. డిఫెన్స్కి 25 అంటే మీరు ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ చూసారా ఎంత లాజికల్గా చూడాలా, 100 సీట్స్ టోటల్గా ఉంటే 25% డిఫెన్స్ అనుకుంటే మనం ఏమనుకుంటాం, 25% ఆఫ్ 100 అనుకుంటాం. అంటే 25 సీట్స్ డిఫెన్స్కి ఉన్నాయనుకుంటాం. అస్సలు కాదు. 100 సీట్లో ఫస్ట్ లోకల్కి 67%, అలాగే అలా నాన్ లోకల్కి 33% తీసిన తర్వాత మళ్ళీ లోకల్లో 67లో ఎస్సీ ఎస్టీ ఓబీసీకి తీసేసిన తర్వాత మిగిలిన వాటిలో డిఫెన్స్కి 25% ఆఫ్ 34 అంటే 9 సీట్స్ డిఫెన్స్కి ఉంటాయి. ఏది టోటల్గా 100 సీట్స్ ఉంటాయి అనుకుంటేనే ఇదంతా కూడా. ఇప్పుడు ప్రెజెంట్ది అయితే కాదు, ప్రెజెంట్ అయితే నేను నెక్స్ట్ చెప్తాను, ఇది కంప్లీట్ అయిన తర్వాత. నెక్స్ట్ ఇప్పుడు 9 సీట్స్ అయిపోయాయి కదా, 9 సీట్స్ అయిపోతే జనరల్లో 34లో నుంచి ఈ 9 సబ్ట్రాక్ట్ చేస్తే 25 ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే అన్నిటికంటే జనరల్లో ఎక్కువ సీట్స్ ఉన్నాయి, 25 సీట్స్ అంతే కదా. ఎస్సీకి 10 సీట్స్. లిస్ట్ ఏని ఒకసారి అబ్జర్వ్ చేయండి, లిస్ట్ ఏని ఒకసారి అబ్జర్వ్ చేద్దామా, చూడండి. సో ఇక్కడ రైట్, ఎస్సీకి 10 సీట్స్, ఎస్టీకి 5 సీట్స్, ఓబీసీకి 18 సీట్స్, బ్యాలెన్స్ 34 ఉన్నాయనుకోండి. ఆ 34లో మళ్ళీ 25% ఆఫ్ డిఫెన్స్ అంటే 9 సీట్స్ డిఫెన్స్కి, 25 సీట్స్ జనరల్కి ఎక్కువ సీట్స్ వస్తాయి ఫైనల్గా. చాలామంది జనరల్కి తక్కువ సీట్స్ ఉంటాయేమో అట్లా అనుకుంటారు, కానీ జనరల్కే ఎక్కువ ఉన్నాయి. చూసారు కదా మీరు, జనరల్కే ఎక్కువ ఉన్నాయి. సో ఇదే ప్రొసీజర్ లిస్ట్ బి కూడా సేమ్ అంతే. మీరు మళ్ళీ దీన్నే ఇలా చేసుకోవడం 25% ఆఫ్ అని మీరు చూసుకోండి, సరిపోతుంది. ఓకేనా? సో ఇది మీరు చేయాల్సింది, అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది. నెక్స్ట్ చూద్దాము. ఇప్పుడు చూడండి, అంటే ఇక్కడ నేను చెప్పినట్టుగా దేర్ఫోర్ టోటల్ అలొకేషన్ ఆఫ్ సీట్స్ విల్ బీ యాజ్ అండర్, చూడండి ఎస్సీ లిస్ట్ ఏ అయితే చూడండి 15% అనుకుంటే లిస్ట్ ఏలో నేను ఇవన్నీ చెప్పేశాను మీకు టోటల్గా అనేది. సో లిస్ట్ ఏలో ఇవన్నీ నేను ఆల్రెడీ పైన చెప్పేశాను. 15% అంటే 10 సీట్స్ ఎస్సీకి, ఓకే 10 సీట్స్ ఎస్సీకి, ఎస్టీకి 5 సీట్స్ లిస్ట్ ఏలో, ఓబీసీకి 18 సీట్స్ లిస్ట్ ఏలో, డిఫెన్స్కి లిస్ట్ ఏలో 9 సీట్స్, అలాగే జనరల్కి లిస్ట్ ఏలో 25 సీట్స్. ఇక్కడ లిస్ట్ బి అంటే అదర్ స్టేట్స్ వాళ్ళకి లిస్ట్ బి కాబట్టి 5 సీట్స్ ఉంటాయి ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి 2 సీట్స్. అట్లాగే చూడండి లిస్ట్ బి అంటే ఓబీసీలో 9 సీట్స్ ఉన్నాయి లిస్ట్ బిలో, డిఫెన్స్లో 4 సీట్స్ ఉన్నాయి, అట్లాగే జనరల్లో 13 సీట్స్ ఉన్నాయి. ఇది లిస్ట్ బి. లిస్ట్ బి అంటే అదర్ స్టేట్. ఓకేనా? సో అది మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే చూడండి క్యాండిడేట్స్ అంటే బాయ్స్ ఓన్లీ బిలాంగ్స్ టు ద అదర్ స్టేట్స్, ఓకే విల్ బీ యూనియన్ టెరిటరీ, అక్కడ యూటీ అంటే విల్ బీ అలాటెడ్ సీట్స్ ఇన్ దేర్ కేటగిరీ యాజ్ పర్ మెరిట్. వాళ్ళ కేటగిరీలో వాళ్ళ మెరిట్ ప్రకారమే ఇస్తారు. సబ్జెక్ట్ టు ఏ మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ 25% ఆఫ్ టోటల్ వేకెన్సీస్ ఇన్ ద కేటగిరీ ఫర్ ఈచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. ఓకే, అలాగే ఇంకోటి ఏం చెప్తున్నానంటే ఇఫ్ దేర్ ఆర్ 10 సీట్స్ ఇన్ అదర్ స్టేట్స్ జనరల్ కేటగిరీ, candidates of any particular state or union territory will not be granted more than the 3 seats. అంటే ఏంటంటే ఒకవేళ 10 సీట్స్ మాత్రమే అదర్ స్టేట్స్కి వస్తే ఓకే 3 సీట్స్ కంటే ఎక్కువ కేటాయించరు. ఎవరికి? ఇక్కడ చూడండి జాగ్రత్తగా, జనరల్ కేటగిరీకి ఓన్లీ 3 సీట్స్ అంటే ఏంటి, 25% మాత్రమే అక్కడ ఇవ్వడం జరుగుతుంది. 25% మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దట్స్ ఓకే, అది సో నార్మల్గా మనం తెలుసుకోవాలి కాబట్టి. అట్లీస్ట్ 1 సీట్ పర్ కేటగిరీ విల్ బీ అలాటెడ్ ఇన్ గర్ల్స్ అడ్మిషన్. అంటే ఇక్కడ గర్ల్స్ అడ్మిషన్లో మాత్రం ప్రతి కేటగిరీకి ఒకటి ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు కానీ తక్కువ ఉండవు. ప్రతి కేటగిరీకి గర్ల్స్ అడ్మిషన్లో వచ్చేసరికి ప్రతి కేటగిరీకి ఒక సీట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కేటగిరీ వైజ్ ఇక్కడ చూడండి, కేటగిరీ వైజ్ పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ విల్ బీ మెయింటైన్డ్ బై
కంబైన్డ్ స్ట్రెంత్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ టుగెదర్. అంటే కేటగిరీ వైజ్ పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ విల్ బి మెయింటైన్డ్ బై కంబైన్డ్ స్ట్రెంత్ ఆఫ్, అంటే కేటగిరీ వైజ్గా ఉండేవి మాత్రం కంబైన్డ్ స్ట్రెంత్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ టుగెదర్ కలిపే ఇక్కడ చూడడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఎనీ అదర్ రిజర్వ్డ్ కేటగిరీస్ is or not available within the home state or union territory, the seats shall be distributed among the available categories within the home state. ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఈ పాయింట్ని అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఎనీ, ఇక్కడ చూడండి జాగ్రత్తగా చూడండి, మనం ఈ రిజర్వేషన్ కాన్సెప్ట్ని సో చాలా బేసిక్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇఫ్ ఎనీ ఆఫ్ రిజర్వ్డ్ కేటగిరీస్ ఆర్ నాట్ అవైలబుల్ విత్ ఇన్ హోమ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ, the seats shall be distributed among the available categories within the home state of order that 67% seats remain with the home state. In the illustration above, if there are no SC OBC category in the particular home state, the distribution of seats to the available categories within the home state shall be as under. అంటే ఒకవేళ మనకు ఒక డౌట్ రావచ్చు, సో ఒక్కొక్కసారి ఆ కేటగిరీలో ఉండేవాళ్ళు లేకపోతే ఆ సీట్స్ ఏం చేస్తారు అంటే క్రింద చూడండి, మీకు ఎగ్జాంపుల్తో సహా ఇవ్వడం జరిగింది. ఏం చేస్తారు అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. అక్కడ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ క్యాండిడేట్స్ లిస్ట్ ఏ, మనం 67 సీట్స్ ఉన్నాయి కదా, ఎస్సీ కేటగిరీకి అవైలబుల్ కనుక లేకపోతే, ఎస్సీ కేటగిరీకి అవైలబుల్ లేదు అనుకుందాము, ఎస్టీ కేటగిరీకి 7.5 యాజ్ యూజువల్గా ఉంది, ఓకే, దట్స్ నో ప్రాబ్లం. ఓబీసీకి అసలు నాట్ అవైలబుల్ ఉన్నారు. ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరు అనుకుందాము, ఇది ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే, అలా పెట్టకుండా ఉండరు. ఒకవేళ మనకు రావచ్చు ఇన్ కేస్ లేకపోతే ఏం చేస్తారు అనేది, ఆ డౌట్కి మాత్రమే నాట్ అవైలబుల్. ఓకే, అప్పుడు చూడండి బ్యాలెన్స్ సీట్స్ ఎన్ని ఉంటాయంటే, ఇక్కడ చూడండి ఇక్కడ వరకు ఒక పర్సంటేజ్ని మనం చూస్తాం, అంతకుముందు చెప్పినట్లుగా ఇక్కడ వరకు ఒక పర్సంటేజ్ చూసి రిమైనింగ్ వాటిలో మనం 25 వెళ్తాం డిఫెన్స్కి. కాబట్టి ఇక్కడ ఎస్టీ వాళ్ళకి 5 తీసేసేగా 67లో 5 సబ్ట్రాక్ట్ చేసి 62 ఉన్నాయి. ఇప్పుడు 62కి 25% ఆఫ్ తీసేస్తారు, చూసారా, బ్యాలెన్స్లో 25% 62 తీసేస్తే అంటే 16 అయ్యాయి. అంటే ఇక్కడ ఏంటి, అక్కడ వాళ్ళు లేకపోవడం వల్ల ఆటోమేటిక్గా డిఫెన్స్కి సీట్స్ పెరిగాయి అని మనకు తెలుస్తుంది. ఓకేనా. ఇప్పుడు జనరల్ ఏం జరుగుతుంది అంటే, బ్యాలెన్స్ ఏమవుతుంది, జనరల్ 62 - 16 కాబట్టి 56 జనరల్లోకి వెళ్ళాయి, చూసారా, 56 జనరల్లోకి వెళ్ళాయి. అంటే అందులో ఒకవేళ లేకపోతే ఆ సీట్స్ని ఏం చేస్తున్నారు, జనరల్లోకి కన్వర్ట్ చేస్తున్నారు. ఎవరైనా వాటిని ఓపెన్ కాంపిటీషన్ అనమాట, ఎవరైనా వాటిని చేపట్టవచ్చు. ఓకే, రైట్. ఇక్కడ ఏంటంటే నోట్ అనేది ఏంటంటే, వన్స్ రిజిస్టర్డ్ చేంజ్ ఆఫ్ నేమ్, జెండర్ అండ్ అదర్ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ కేటగిరీ ఈజ్ నాట్ permitted. Okay, adequate warning to be given the candidates before registration, edit option only. అంటే ఏం లేదు, మీరు వన్స్ ఫిక్స్ అయిపోయిన తర్వాత మీ కేటగిరీ, అయ్యో మేము తప్పు చేసాము, అక్కడ ఇది కాదండి మాది ఎస్సీ అండి, ఎస్టీ అని ఇన్ని చెప్పినా, లేదా ఓబీసీ అండి, డిఫెన్స్ అని చెప్పినా కానీ అక్కడ వన్స్ అప్లికేషన్ ఫైనల్ అయిపోతే మళ్ళీ మీకు ఎర్రర్ ఆప్షన్, ఎడిట్ ఆప్షన్ కూడా ఇస్తారు. అది కూడా చేసుకోకపోతే మీరు ఈ సేమ్ ఏదైతే ఉందో అదే ప్రూఫ్ అవుతుంది, ఆ ప్రూఫే తెచ్చుకోవాలి. ఓకే, సో రైట్ అది. సో ఇక్కడ ఏమంటున్నారంటే, కరెక్టెడ్ టిల్ బి పేమెంట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీ బిఫోర్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ద సబ్మిషన్ చేయకముందే అంటే నోట్ మనం ఆల్రెడీ ఇవన్నీ చేసేసాము, బట్ ఇప్పుడు చేయడానికి ఏమీ లేదు ఇది. ఓకే, రైట్. ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే వేకెన్సీస్ 100 అనుకుని చెప్పాను మీకు, రిజర్వేషన్ అనేది క్లియర్గా అర్థం కావడానికి. కానీ మనకి క్లియర్గా ఈ 2022లో ఇప్పుడు ఈ ఎగ్జామ్కి ఎన్ని ఉన్నాయి సీట్స్ అనేది వాళ్ళు చెప్పారు. ఏంటి అంటే, కలికిరికి ఎన్ని ఉన్నాయి, కోరుకొండకి ఎన్ని ఉన్నాయి, 6th క్లాస్ బాయ్స్, 6th క్లాస్ గర్ల్స్. ఓకే, అలాగే 9th క్లాస్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. అవి చూద్దాం ఒకసారి. సో ఇవి ఒరిజినల్గా మనకు ఉన్నటువంటివి. ఇప్పుడు వీటి మీద రిజర్వేషన్ తర్వాత చూద్దాం. ఎస్ఎస్ కలికిరి అంటే సైనిక్ స్కూల్ కలికిరిలో 6th క్లాస్ బాయ్స్ 95 సీట్స్ ఉన్నాయి, 6th క్లాస్ గర్ల్స్ 10 సీట్స్ ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ 95 + 10 105 అయ్యాయి. ఓకే, అట్లాగే 9th క్లాస్ బాయ్సే ఉంటారు 9th క్లాస్లో కాబట్టి బాయ్స్కే ఉంటుంది కాబట్టి 10 సీట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఎస్ కోరుకొండ, సైనిక్ స్కూల్ కోరుకొండకి 6th క్లాస్ బాయ్స్కి అయితే 80 ఉన్నాయి, గర్ల్స్ యాజ్ యూజువల్గా 10 ఉన్నాయి. టోటల్ 80 + 10 అంటే టోటల్ 6 వాళ్ళకి 90 సీట్స్ ఉన్నాయి. అట్లాగే 9th క్లాస్ వాళ్ళకి 30 సీట్స్ ఉన్నాయి. ఇవి మనకు ఉన్నటువంటి వేకెన్సీస్. ఈ వేకెన్సీస్ మీద మనం రిజర్వేషన్ని ఎట్లా ఉంటుందని చూద్దాం. ఓకేనా, రైట్. చూడండి ఇప్పుడు ఫస్ట్ నేనేం చేస్తున్నా అంటే, సైనిక్ స్కూల్ కలికిరి బాయ్స్, మేల్ అంటే బాయ్స్ 6th క్లాస్ రిజర్వేషన్ ఏ విధంగా ఉంది అని చూద్దాం. సో బిఫోర్ మనం టోటల్ సీట్స్ 100 అనే తీసుకున్నాము జస్ట్ ఎగ్జాంపుల్ కోసం.
ఇక్కడ మనం వాళ్ళు ఇచ్చినటువంటి సీట్స్ని తీసుకొని చూద్దాం, మన ర్యాంక్ ఎట్లా ఉంటే మనకు వస్తాయి సీట్స్ అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, టోటల్ సీట్స్ 95 ఉన్నాయండి. ఈ 95ని కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి రాసే వాళ్ళకి ఉండదు. 95లో 67%, దట్ మీన్స్ 67% ఆఫ్ 95 అంటే 64 సీట్స్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి రాసేవాళ్ళు. నేను ముందుగానే చెప్పాను, తెలంగాణ వాళ్ళు అయినా కానీ అక్కడ సైనిక్ స్కూల్ అనేది లేదు కాబట్టి, అంటే సెంట్రల్ గవర్నమెంట్తో రన్ చేస్తున్నటువంటి సైనిక్ స్కూల్ లేదు కాబట్టి తెలంగాణ పీపుల్ కూడా, తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఆంధ్రప్రదేశ్కి లోకలే అవుతారు. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే 67% అనగానే మీరు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఈ రెండు స్టేట్స్కి చెందిన వాళ్ళు అయితే 67% అంటే 67% ఆఫ్ 95 అంటే 64 సీట్స్. రిమైనింగ్ అదర్ స్టేట్స్ అంటే అదర్ దెన్ ద ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి ఈ 33% ఆఫ్ 95 సీట్స్ అంటే 31 సీట్స్ వాళ్ళకు ఉన్నాయి. సో ఈ 31 సీట్స్ మనకి రిలేటెడ్గా లేదంటే మనం కాదు కదా, మనం అప్లై మనకు రిలేటెడ్గా సంబంధమే లేదు. సో 64 సీట్సే మనము కలికిరికి కనుక మీరు అప్లై చేసి మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయి ఉంటే ఈ 64 సీట్స్ అంటే 95లో 67% అంటే 64 సీట్స్ వస్తున్నాయి. ఈ 64 సీట్స్ ఎస్సీ కేటగిరీకి ఎన్ని ఉంటున్నాయి, ఎస్టీకి ఎన్ని, ఓబీసీకి ఎన్ని, డిఫెన్స్కి ఎన్ని అనేది చూద్దాం. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా ఫాలో అవ్వాలి ఇది. రైట్, ఇప్పుడు కేటగిరీ హోమ్ స్టేట్ గురించే తీసుకున్నాం, అంటే లిస్ట్ ఏ హోమ్ స్టేట్ గురించే రాస్తాం కాబట్టి 64 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ 64 సీట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ 64 సీట్స్లో 15% ఎస్సీ వాళ్ళకి, అంటే 15% ఆఫ్ 64 అంటే ఎన్ని సీట్స్ ఉంటాయి, 9.6 అంటే 10 సీట్స్ ఉంటాయి. అంటే కలికిరి సైనిక్ స్కూల్లో ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 10 సీట్స్ ఉన్నాయని క్లియర్గా తెలుస్తుంది. మరి 10 సీట్స్ ఉంటే ఒక సీట్ కొరకు 3 పర్సన్స్ని కాల్ లెటర్ పంపిస్తారు, అంటే 30%కి కాల్ లెటర్ వస్తుంది. ఎందుకు అట్లాగా 10 సీట్స్ ఉంటే 30 మెంబర్స్కి ఎందుకు అంటే, మీరు ఒకవేళ ఈ 10 మెంబర్స్లో మెడికల్ టెస్ట్లో ఎవరైనా అన్ఫిట్ అయితే కనుక నెక్స్ట్ వాళ్ళని అప్పటికప్పుడు పంపించడం కష్టం కాబట్టి ముందుగానే 30 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. అంటే మీరు ఎస్సీ కేటగిరీకి చెంది టాప్ 10లో ఉంటే, అంటే 10 ర్యాంక్స్ మీకు వస్తే టాప్ ఎస్సీ కేటగిరీలో, అంటే రిజల్ట్స్ ఇచ్చినప్పుడు ఎస్సీ కేటగిరీకి వేరే రిజల్ట్స్, ఎస్టీకి వేరేగా మీ ర్యాంక్స్ ఇచ్చేస్తారు. ర్యాంక్ మీన్స్ మార్క్స్ ఇచ్చేస్తారు. ఆ మార్క్స్ని బట్టి ఎస్సీ కేటగిరీలో మీరు టాప్ 10లో ఉన్నారు అనుకోండి, మీకు మెడికల్లో అన్నీ ఫిట్ అయ్యాయి అనుకోండి, మీకు సీట్ కన్ఫామ్. మళ్ళీ చెప్తున్నాను చూడండి, రిజల్ట్స్ వచ్చాక మీరు ఎస్సీ కేటగిరీలో ఉంటే మీ ఎస్సీ కేటగిరీలో మీరు టాప్ 10 ఎస్సీ కేటగిరీలో వచ్చే మార్క్స్ అన్నీ చూసుకోండి, ఎస్సీ కేటగిరీలో ఉండే మార్క్స్ అన్నీ చూసుకోండి. చూసుకున్న తర్వాత మీకు ఎస్సీ కేటగిరీలో మీరు టాప్ 10లో ఉన్నారు, అంటే 10th ర్యాంక్ 9th ర్యాంక్ ఇట్లా చూసుకోండి, టాప్ 10లో ఉన్నారు, మీకు మెడికల్గా అంతా బాగానే ఉంది, అయితే మీకు సీట్ వచ్చేసినట్లే. టాప్ 10లో ఉండి మీరు మెడికల్గా అన్ఫిట్ అయితే 11th పర్సన్కి, తర్వాత 12th పర్సన్కి వెళ్తుంది అంతే. కానీ ఇక్కడ 30 మెంబర్స్ మాత్రం కాల్ చేయడం, పిలుస్తారు వాళ్ళు పిలవడం. నెక్స్ట్ ఎస్టీకి వెళ్దాం. 7.5% ఆఫ్ 64 అంటే ఇక్కడ ఎన్ని, 7.5% ఆఫ్ 64 అంటే 5 సీట్స్. ఓకే, 4 పాయింట్ అంటే వీళ్ళు 5 కదా, 5 సీట్స్. ఎస్టీకి 5 సీట్స్. అంటే మీరు ఎస్సీ కేటగిరీకి చెంది టాప్ 5లో, ఎస్టీ కేటగిరీలో టాప్ 5, ఇక్కడ ఓవరాల్గా టాప్ 5 కాదండి, ఎస్టీ కేటగిరీలో మీరు టాప్ 5లో ఉంటే మీకు మెడికల్ అంతా బాగుంటే మీకు సీట్ అనేది కన్ఫామ్. మెడికల్ కూడా బాగుండాలండి, టాప్ 5లో వస్తే కాదు. అయితే ఈ టాప్ 5కి 5x3 కదా, 15 మెంబర్స్ని పిలుస్తారు. అలాగని 15 మెంబర్స్కి వచ్చినట్లు కాదు, టాప్లో ఉండాలి, మెడికల్లో ఉండాలి, అన్నీ ఉండాలి. ఎస్టీ వాళ్ళకి 15 మెంబర్స్ పంపించిన 15 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారని మీ నెంబర్ ఉన్న 5 మెంబర్సే టాప్ 5 ఉండాలి, మెడికల్ ఫిట్గా ఉండాలి. మెడికల్ ఫిట్గా లేకపోతే టాప్ 5 తర్వాత 6th 7th ర్యాంక్ 15th ర్యాంక్ వరకు ఉంటాయి. ఇది కూడా ఎస్టీ కేటగిరీలో ర్యాంక్సే. మళ్ళీ నెక్స్ట్ ఓబీసీలో 27% ఆఫ్ 67 అంటే 17 సీట్స్ అనమాట. 17 సీట్స్ అంటే మీరు ఓబీసీ కేటగిరీకి చెంది ఓబీసీలో టాప్ 17 అయితే, మెడికల్లో కూడా ఫిట్ అయితే మీకు కన్ఫర్మ్ సీటు. ఓకే, మీరు చూసుకోవాలి. ఎలా చూసుకుంటాం సార్ అంటే, మీకు మార్క్స్ వచ్చిన తర్వాత ఓబీసీ మార్క్ లిస్ట్ వేరేగా ఉంటుంది. ఆ ఓబీసీలో కనుక మీరు హైయెస్ట్ మార్క్స్ చూసుకోండి, మీరు 17 వరకు ఉన్నారనుకోండి హైయెస్ట్ ర్యాంక్స్లో, మీకు అన్నీ బాగానే ఉన్నాయనుకోండి మెడికల్గా, మీకు సీట్ కన్ఫామ్. అయితే ఈ 17 సీట్స్ 51 తీసుకుంటారు, ఎందుకంటే 17x3 51 సీట్స్. 51 సీట్స్ ఎందుకు అంటే, ఒకవేళ టాప్ 17లో ఎవరికైనా మెడికల్లో అన్ఫిట్గా ఉంటే నెక్స్ట్ ఉండే వాళ్ళని పిలవడానికి వాళ్ళు అట్లా తీసుకుంటారు. ఇప్పుడు చూడండి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయిపోయింది కదా, అంటే 64 సీట్స్లో ఇవన్నీ సబ్ట్రాక్ట్ చేసేస్తే మనకి ఓకే
64లో 10 ప్లస్ 5 ప్లస్ 17 అంటే 32. 64లో 32 సబ్ట్రాక్ట్ చేస్తే 32 ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ రిజర్వేషన్ ఏంటి? డిఫెన్స్ ఉంది. నెక్స్ట్ రిజర్వేషన్ ఏంటి? డిఫెన్స్. ఇప్పుడు ఈ మిగిలినటువంటి 32 సీట్స్లో 25% చూస్తారు. అంటే 25% ఆఫ్ 32 అంటే ఎన్ని సీట్స్ ఉన్నాయి? 8 సీట్స్ డిఫెన్స్కి ఉన్నాయి. ఇది నేను చెప్తుంది సైనిక్ స్కూల్ కలికిరికి సంబంధించింది. మీరు కలికిరికి కనుక అప్లై చేస్తే మీరు ఇది ఫాలో అవ్వండి. ఓకే, అంటే డిఫెన్స్ వాళ్ళకి 8 సీట్స్ ఉన్నాయి. టోటల్గా 64 సీట్స్లో డిఫెన్స్ వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉన్నాయి? 8 సీట్స్ ఉన్నాయి. మీరు డిఫెన్స్ కేటగిరీలో ఉండే వాళ్ళందరిలో టాప్ 8లో ఉండి మీకు మెడికల్ ఫిట్ అయితే కనుక మీకు కన్ఫామ్గా సీట్ వచ్చినట్లే. అంటే మార్క్స్ వచ్చిన తర్వాత డిఫెన్స్ వాళ్ళు సపరేట్గా మార్క్ లిస్ట్ ఇస్తారు. ఆ మార్క్ లిస్ట్లో మీరు చూసుకోవాలి. మీ మార్క్స్లో మీకు వచ్చిన మార్క్స్తో మీరు ఏ పొజిషన్లో ఉన్నారో చూసుకోవాలి. టాప్ 8లో ఉండి మీకు ఫిట్గా ఉంటే కనుక మీకు సీట్ కన్ఫామ్. అలా కాకుండా ఇక్కడ 24 ఎందుకు తీసుకున్నారంటే 8x3 కదా, 1:3 తీస్తారు. కాబట్టి 8లో అన్ఫిట్ ఎవరు ఉంటే నెక్స్ట్కి ఇవ్వడానికి ముందుగానే అడ్వాన్స్గా తీసుకొని ఉంచుతారు. రైట్, అంటే ఇక్కడ మిగిలినటువంటి 32లో 25% అయితే అయిపోగా 32 - 8 అంటే 24 సీట్స్ జనరల్ కేటగిరీలో 24 అంటే 24 × 3 అంటే 72 మెంబర్స్ని కాల్ చేస్తారు. అంటే ఇక్కడ మీరు జనరల్లో ఉండే వాళ్ళలో టాప్ 24లో కనుక మీరుంటే మీకు మెడికల్గా కనుక ఏ ప్రాబ్లం లేకపోతే మీకు సీట్స్ అనేటువంటిది కన్ఫామ్. ఫైనల్గా చెప్తున్నాను చూడండి. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను. ఎస్సీకి 10 సీట్స్ ఉన్నాయి, ఎస్టీకి 5 సీట్స్ ఉన్నాయి, ఓబీసీకి 17 సీట్స్ ఉన్నాయి, డిఫెన్స్కి 8 సీట్స్ ఉన్నాయి, జనరల్కి 24 సీట్స్ ఉన్నాయి. ఈ సీట్స్ ఎలా డిస్ట్రిబ్యూషన్ అయింది అనే పర్సంటేజ్ అని నేను చెప్పేశాను. ఓవరాల్గా మీరు ఇవి నోట్ చేసుకోండి, సరిపోతుంది. ఓకేనమ్మా? రైట్. ఇప్పుడు సైనిక్ స్కూల్ కలికిరి అయిపోయింది కదా, మనం సైనిక్ స్కూల్ కోరుకొండ మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెంది ఉండి కోరుకొండ సైనిక్ స్కూల్కి అప్లై చేసి ఉంటే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి రిజర్వేషన్ని జాగ్రత్తగా విని నోట్ చేసుకోండి. మీ సీట్స్ ఎన్ని ఉన్నాయనే తెలుసుకోండి మీ కేటగిరీ వైజ్గా. ఓకేనా? ఇక్కడ చూడండి, మనం టోటల్ సీట్స్ కోరుకొండకి 80 సీట్స్ ఉన్నాయి బాయ్స్కి. 67% ఆఫ్ 80 అంటే 54 సీట్స్. రిమైనింగ్ 26 ఏంటి అంటే 33% ఆఫ్ 80. ఈ 26 సీట్స్ అనేది అదర్ దాన్ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా మిగతా వాళ్ళకి అవి. కాబట్టి వీటి గురించి మనం డిస్కస్ చేసుకునే అవసరం లేదు. మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఇక్కడ ఉన్నటువంటి 54 సీట్స్ గురించే. అంటే టోటల్ సీట్స్ 80 ఉన్నప్పటికీ 54 సీట్సే లోకల్ క్యాండిడేట్స్కి వస్తాయి. రైట్, పాయింట్ క్లియర్ కదా? ఇప్పుడు ఈ 54లో మనం డిస్కస్ చేసుకోవాలి ఎవరెవరికి ఎన్ని అని. ఎస్సీ వాళ్ళకి యాజ్ యూజువల్గానే 15%, కాకపోతే ఇక్కడ 54 సీట్స్. 15% ఆఫ్ 54 అంటే 8 సీట్స్ ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 8 సీట్స్, 24 మెంబర్స్ని పిలుస్తారు. అంటే ఏంటి? ఎస్సీ కేటగిరీలో ఉండేటువంటి అన్ని మార్క్స్ కనుక చూసుకుంటే అందులో మీరు టాప్ 8లో కనుక ఉండి మీకు మెడికల్గా ఎటువంటి ప్రాబ్లం లేకపోతే మీకు సీటు కన్ఫామ్. అంటే మార్క్స్ రిలీజ్ అయిన తర్వాత మీ ఎస్సీ కేటగిరీలో చూసుకోండి, మీకు మీ మార్క్స్ కంపేర్ చేసుకోండి. టాప్ 8లో ఉంటే మీకు కన్ఫామ్. మీరు కనుక ఇప్పుడు ఎస్సీ కేటగిరీ వాళ్ళైతే పేరెంట్స్ దయచేసి ఈ సీట్స్ నోట్ చేసుకోండి, మీరు అర్థమవుతుంది. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీకి 7.5% ఆఫ్ 54 అంటే 4 సీట్స్ ఉన్నాయి. 4 3s కాబట్టి 12 మెంబర్స్ని కాల్ లెటర్ వస్తాయి. కాబట్టి 12 మెంబర్స్ కాల్ లెటర్స్ వస్తాయి, అందరికీ సీట్స్ వస్తాయంటే అందరికీ కాదు. నేను ఇందాక చెప్పినట్లుగా ఎస్టీ కేటగిరీలో ఉండేటువంటి వాళ్ళలో మీ మార్క్స్ టాప్ 4లో ఉంటే కనుక మీకు కన్ఫామ్గా వచ్చేస్తుంది, ఎక్కడ మెడికల్ కూడా బాగుంటే. నెక్స్ట్ ఓబీసీ 27% ఆఫ్ 54 అంటే 15 సీట్స్ ఉంటాయి. మీరు ఓబీసీ కేటగిరీకి చెంది ఓబీసీలో ఉండేవాళ్ళు ఓబీసీ కాంపిటీషన్లో మీకు కనుక టాప్ 15లో మీరు ఉంటే మీ మార్క్స్ ప్రకారం టాప్ 15లో ఉంటే మీకు సీట్ వచ్చేసినట్లే. మెడికల్ కూడా ఫిట్గా ఉంటే 45 మెంబర్స్ని పిలుస్తారు. ఎందుకంటే 15 × 3 45. ఇప్పుడు డిఫెన్స్కి తీయాలి అంటే ఇప్పుడు టోటల్ 8 4 15 ఇవి ప్లస్ చేసుకోవాలి. అంటే 27 అంటే 54 - 27 సీట్స్ ఉన్నాయి. అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి రిజర్వేషన్ పోగా మిగిలినటువంటి వాటిలో డిఫెన్స్ చేస్తారు. చాలామంది టోటల్ సీట్స్లో డిఫెన్స్ 25 అనుకుంటారు, అట్లా కాదు. వీళ్ళకి రిజర్వేషన్ అయిపోగా ఇప్పుడు డిఫెన్స్ అంటే 25% ఆఫ్ 27 అంటే 7 సీట్స్. డిఫెన్స్ వాళ్ళకి 7 సీట్స్
అంటే మీరు డిఫెన్స్ కేటగిరీ అయ్యండి, మీకు మెడికల్ ఏ ప్రాబ్లం లేకపోతే మీరు టాప్ 7లో మీ మార్క్స్ ఉంటే కనుక మీకు సీట్ వస్తుంది. ఓన్లీ డిఫెన్స్లోనే మీరు చూసుకోవాలి మీ కాంపిటీషన్, మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. చాలామంది ఏంటంటే టోటల్గా ఓవరాల్గా చూసుకుంటారు, అలా చూసుకోకూడదు. మీ కేటగిరీలో ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయని. 7 కాబట్టి 7 into 3 అంటే 21% పిలుస్తారు డిఫెన్స్కి చెందినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఈ 25% ఆఫ్ 27 అంటే 7 కదా, 27లో మిగిలినటువంటి సీట్స్ 27 కదా, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి షేర్ చేయగా మిగిలినటువంటి సీట్స్ 27. ఈ 27లో కూడా డిఫెన్స్కి ఇచ్చేగా 7 అంటే రిమైనింగ్ 20 మిగులుతున్నాయి. ఈ 20 అనేవి జనరల్లో ఉండేటువంటి వాళ్ళు, టాప్లో ఉండేటువంటి వాళ్ళు వస్తారు. వాళ్ళకి 60 మెంబర్స్ని పిలుస్తారు, కానీ టాప్లో ఉండి 20లో ఉంటే మీకు సీట్ వస్తుంది. అండ్ మెడికల్ కూడా ప్రాబ్లం ఏమీ లేకుండా ఉంటే, ఓకేనా. అంటే మీకు ఇక్కడ చూడండి 54 సీట్స్కి మీకు ఇంటూ 3 చేస్తే 162 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ 54 సీట్స్కి 162 మెంబర్స్కి సెలెక్ట్ చేస్తారు, ఓకేనా. టోటల్గా 162 మెంబర్స్ని పిలుస్తారు యాజ్ యూజువల్గా, ఓకేనా. రైట్, ఇది సైనిక్ స్కూల్ కోరుకొండ బాయ్స్కి ఉండే రిజర్వేషన్, ఓకేనా. ఇవి ఒరిజినల్గా ఉండే రిజర్వేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి అలాట్మెంట్ ప్రకారం తీసుకుంటున్నాము. ఇప్పుడు చూడండి, సైనిక్ స్కూల్ కోరుకొండ అండ్ కలికిరి ఫీమేల్. ఇక్కడ రెండింటికి ఒకే చోట ఎందుకు ఇస్తున్నాను ఇక్కడ అంటే రెండింటికి 10 సీట్సే ఉన్నాయి కాబట్టి సేమ్ రిజర్వేషనే ఉంటుంది, ఓకే. ఇక్కడ చూడండి టోటల్ సీట్స్ 10. హోమ్ స్టేట్కి 67% అంటే 6.7 అంటే 7 సీట్స్ ఉన్నాయి. ఈ 3 సీట్స్ మనకు కాదు, బయట నుంచి ఉండే వాళ్ళకి. అంటే మనకి 7 సీట్స్ ఉన్నట్లు గర్ల్స్కి. అంటే ఎస్సీ వాళ్ళకి 15% ఆఫ్ 7 అంటే 1 సీట్ ఉంటుంది, 3 మెంబర్స్ని పిలుస్తారు. ఎస్టీ వాళ్ళకి 7.5 ఆఫ్ 7 సీట్స్ అంటే 1 సీట్ ఉంటుంది. ఎస్సీకి 1 సీటు, ఎస్టీకి 1 సీటు. ఓబీసీకి 27% కాబట్టి 2 సీట్స్ ఉన్నాయి. అంటే 1 సీట్ ఉంటే 3 మెంబర్స్ని పిలుస్తారు, 2 సీట్స్ ఉంటే 6 మెంబర్స్ని పిలుస్తారు. బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి, 7 మైనస్ ఈ 4 తీసుకుంటే 3 ఉన్నాయి. ఈ 3లో మళ్ళీ డిఫెన్స్కి 25% కాబట్టి 1 అవుతుంది, మిగిలినవి 2 జనరల్లో ఉంటాయి. ఇవి తక్కువ సీట్సే కాబట్టి రిజర్వేషన్ కూడా ఇలానే ఉంటుంది. మీరు ఈ కేటగిరీలో ఉంటే ఇలా మార్క్స్ తెచ్చుకోవాలి. ఎస్సీ వాళ్ళు టాప్ 1 ఉండాలి, ఎస్సీలో టాప్ 1 ఉంటే మీకు సీట్ వస్తుంది. ఎస్టీ వాళ్ళు టాప్ 1లో ఉంటే మీకు సీట్ వస్తుంది. ఓబీసీకి వాళ్ళకి ఓబీసీలో టాప్ 2లో ఉండాలి, ఓకే. డిఫెన్స్ వాళ్ళకి టాప్ 1లో ఉండాలి, ఉంటేనే వస్తుంది. ఇది గర్ల్స్కి సంబంధించి చెప్తున్నాను నేను, ఇదంతా కూడా గర్ల్స్కి. అది ఎయిదర్ కలికిరి అవ్వచ్చు, కోరుకొండ అవ్వచ్చు, ఓకేనమ్మా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు సైనిక్ స్కూల్ కలికిరి బాయ్స్ మేల్ అంటే బాయ్స్కి 9th క్లాస్ చూద్దాము. ఇక్కడ చూడండి హోమ్ స్టడీ, హెచ్ అంటే హోమ్ స్టేట్ ఇక్కడ, ఓకేనా. సో డైరెక్ట్గా అక్కడ ఇవ్వడం జరిగింది, అవే నేను ఇక్కడ చెప్తున్నాను. ఎస్సీ హోమ్ స్టే, హెచ్ అంటే హోమ్ స్టేట్ 1, ఎస్టీ 1, ఓబీసీ 1, డిఫెన్స్ 1, జనరల్ 1, ఓకే. అట్లాగే అదర్ స్టేట్ ఎస్సీ 1, ఎస్టీ 1, ఓబీసీ 1, డిఫెన్స్ 1, జనరల్ 1. ఇది కలికిరికి 10 సీట్స్ ఉన్నాయి. 10 సీట్స్ ఓవరాల్గా మొత్తం మనం కనుక చేసుకుంటే 67%, 33% చేసుకుంటే ఇలా సీట్స్ వస్తాయి. మీరు ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ అంటే ఏంటి, ఈసారి 9th క్లాస్ వాళ్ళకి కలికిరికి తక్కువ సీట్స్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా టాప్ 1లో రావాలి. ప్రతిదీ కూడా టాప్ 1లో. మీరు ఎస్సీ కేటగిరీ అయితే ఎస్సీలో టాప్ ఉండాలి, ఎస్టీ కేటగిరీ అయితే టాప్ ఉండాలి, ఓబీసీ టాప్లో ఉండాలి, ఇలా డిఫెన్స్ అయినా టాప్లో ఉండాలి. ఇది కలికిరి. మరలా కోరుకొండకు వచ్చేసరికి మీకు ఎక్కువగానే ఉన్నాయి సీట్స్, 30 సీట్స్ ఉన్నాయి 9th క్లాస్ వాళ్ళకి కోరుకొండకి, ఓకేనా. హోమ్ స్టేట్ అయితే ఎస్సీలో టాప్ 3లో ఉండాలి. మీరు ఎస్సీలో టాప్ 3లో ఉండి మీకు మెడికల్గా ఏ ప్రాబ్లం లేకపోతే మీకు వస్తుంది. టాప్ 3లో ఉండాలి. అంటే ఎస్సీ వాళ్ళకి 9 మెంబర్స్ని ఇక్కడ పిలిపిస్తారు, 3 into 3 కదా. ఎస్టీలో టాప్ 2లో ఉండాలి, మీకు మెడికల్ ఏ ప్రాబ్లం ఉండకపోతే మీకు వచ్చేస్తుంది. ఓబీసీ 5 ఉన్నాయి, అంటే 5 into 3 15 మెంబర్స్ని పిలుస్తారు, టాప్ 5లో ఉండాలి. అంటే ఓబీసీ కేటగిరీలో ఉండే వాళ్ళు టాప్ 5 ఉండాలి. డిఫెన్స్ 3 ఉన్నాయి, 3 into 3 9 మెంబర్స్ని పిలుస్తారు. జనరల్ 7 ఉన్నాయి, అంటే 7 into 3 21 మెంబర్స్ని పిలుస్తారు, ఓకే. మీరు టాప్ 7లో ఉండి జనరల్లో మీకు కనుక మెడికల్ ఏ ప్రాబ్లం లేకపోతే మీకు సీట్ వచ్చేస్తుంది. అదర్ స్టేట్స్ అనేవి ఎస్సీ 1, ఎస్టీ 1, ఓబీసీ 3, డిఫెన్స్ 1. ఇవన్నీ కూడా అదర్ స్టేట్ వాళ్ళు ఎవరంటే వాళ్ళు చూసుకోవాల్సింది, ప్రాబ్లం ఉండదు అది. సో ఓకే, ఇది 9th క్లాస్, ఓకేనా. ఐ థింక్ మీకు ఇక్కడ వరకు ఇవన్నీ కూడా సో అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇది రిజర్వేషన్కి సంబంధించింది. సో టోటల్గా ఈ రిజర్వేషన్కి సంబంధించింది మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతిదీ కూడా జాగ్రత్తగా చూడండి, వీడియో 1-2 సార్లు చూడండి. ఎందుకంటే ఇప్పటి నుంచి ఖాళీయే కాబట్టి ప్రతిదీ కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది జాగ్రత్తగా. ఎందుకంటే రిజర్వేషన్ అనేది అంత త్వరగా వెంటనే అర్థం కాదు. సో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది బేస్గా తీసుకోండి. నేను ఇప్పుడు కనిపిస్తుంది. ఇది మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మనది ఓన్గా ఏదనేది, అంటే మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, మన కేటగిరీకి ఎన్ని వస్తాయి, ఎస్సీకి ఎన్ని, ఎస్టీకి ఎన్ని, ఓబీసీకి ఎన్ని, డిఫెన్స్కి ఎన్ని తెలుస్తుంది. ఇది ఒక స్టడీ చేయాలి. దీన్ని స్టడీ చేస్తేనే ఈ రిజర్వేషన్ గురించి మనం చేయగలం. సాధారణంగా రిజర్వేషన్ గురించి
వెంటనే చెప్పలేము ఎట్లా ఏంటి ఉంటుందనేది. ఒక అవేర్నెస్ కోసము, పేరెంట్స్కి అవేర్నెస్ కోసము ఈ వీడియో చేయడం జరిగింది. మీరు పూర్తిగా జాగ్రత్తగా మొత్తం కూడా మళ్ళీ ఇంకొకసారి చూడండి. అప్పుడు మీకు దీని గురించి టోటల్గా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికి కూడా మంచి మార్క్స్ సాధిస్తే రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా దాటుకొని మనం ముందుకెళ్ళి సీట్ అనేది సాధించవచ్చు. ఏ రిజర్వేషన్కైనా టాప్ ఉంటేనే అవుతుంది అనేది ఫైనల్గా గుర్తుపెట్టుకోండి. మంచి మార్క్స్తో మనం స్టూడెంట్స్ని మంచి మార్క్స్ తెచ్చుకోవాలని వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి తప్పితే ఈ కేటగిరీ అనేటువంటివి పేరెంట్స్గా మీకు తెలుసుకోవడానికి మాత్రమే. పిల్లలకి ఇవన్నీ కూడా అర్థం కావు. పేరెంట్స్ కోసమే ఈ వీడియో. సో అంత అర్థమైందని అనుకుంటున్నాను. సో అందరికి కూడా ఈ పేరెంట్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పిల్లలు ఎవరైతే రాశారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అందరూ కూడా మీరు అనుకున్నవి సాధించాలని, ఖచ్చితంగా సైనిక్ స్కూల్ లోకి ఎంట్రన్స్ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దిస్ ఇస్ రామ్ ఫ్రమ్ SGS సైనిక్ అకాడమీ. టేక్ కేర్ అండ్ బాయ్.